అండి. ఈరోజు రథసప్తమి కదా! సూర్యోదయానికి ముందుగానే లేచి తలస్నానం చేసేసి, బయట వాకళ్ళవి కూడా తుడుచుకొని, కల్లాపు జిమ్ముకొని, ముగ్గు వేసుకొని, ఒక చోట దేవుడిని పెట్టుకోవడానికి ఆవు పేడతో అలికేసి, నాకొచ్చినట్లుగా రథం ముగ్గు వేసుకొని, పాలు పొంగించడానికి కింద ఇసుక వేసి, పైన ఆవు పిడకలు వేసి, హారతి కర్పూరం, కొంచెం ఆవు నెయ్యి వేసి, అగ్గి రాజేసి, ఆ తర్వాత ఇత్తడి గిన్నెలో కానీ, రాగి గిన్నెలో కానీ పాలైతే పొంగించుకుంటాము. నేను దేవుడి దగ్గర ప్రసాదాలు చేసుకోవడానికి ఇత్తడి గిన్నె అయితే ఉంది. దాంట్లోనే పాలు పొంగించేసుకొని, పాలు 3 సార్లు పొంగిన తర్వాత 3 గుప్పెళ్ళతో మా వారు నేను కలిసి బియ్యం వేసి, బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసేసి, కొంచెం ఆవు నెయ్యి కూడా వేసి, మొత్తం ఉడికిన తర్వాత దింపేసుకొని, ఇప్పుడు చిక్కుడుకాయలతో రథం అయితే చేసుకున్నాను. సూర్య భగవానుడి ఫోటో అద్దంలో సూర్యుడిని చూసి దండం పెట్టుకోవడానికి అద్దం, పువ్వులు అన్నీ కూడా అలంకరించుకొని, ప్రసాదాలు అవి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మీరు కూడా పాలు పొంగించుకొని పూజ చేసుకున్నారా? కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్